దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని లాంటి మహాశ్రమల గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. జీవితం అంటేనే శ్రమతో కూడింది. ఎన్నో వేదనలు, భారాలు అన్నిటినీ జయించేదే మానవ జీవితం. ఈ మానవ మనుగడిలో మనము ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఈ జనసంద్రాన్ని, జనసమూహాన్ని అందరూ అంతటా మారు మనసు పొందాలని ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుడిలో విశ్వసిస్తారో, దేవుణ్ణి సేవిస్తారో దానికి ప్రతిఫలము దేవుడిచ్చిన గొప్ప మహాకృప. ఇప్పుడు మహాశ్రమల గురించి, ఒక్కొక్క జీవితంలో మహాశ్రమలు, తుఫాన్లు, వడదుడుకులు, అనేకమైన ఆటపోటులు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఉంటాయి. అన్నిటికీ దేవుడు మనకి తోడై ఉన్నాడు. చూడండి, ప్రకటన 21:3 చూస్తే, ఆయన వారి కన్నులు బాష్ప బిందువు తుడిచెను. ఆయన వారి కన్నుల అన్నుల ఎదుట ప్రతి బాష్ప బిందువులను తుడుస్తాడంట. మనకు తోడై ఉన్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ఆ శ్రమల్లో కాపాడుతున్న దేవుడు, వారు ఆయన ప్రజలై ఉంటారంట. దేవుడు వారికి తోడయ్యుండును, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము మన మధ్యన ఉంది. దేవుని రాజ్యము మన మధ్యన ఉంది. దేవుని ప్రేమ అభిమానాలు మన మధ్యన ఉన్నవి. శ్రమలు, శోధనలు వాటిని జయించడానికి దేవుడు కృపనిచ్చాడు. మనుషులు కూడా ఆయనతో కాపురం ఉంటారంట. పరిశుద్ధుల మధ్య ఆయన కాపురం ఉంటాడు. పరిశుద్ధ హృదయములో ఆయన, అతి పరిశుద్ధమైన స్థలంలో ఆయన నివసిస్తాడు. ఆయన వారి కన్నులు ఎదుట ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడంట. వాగ్దానాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏమిటంటే కృప. ఇదే వాగ్దానాన్ని స్వాతంత్రించుకున్న మనకి కావలసిన గొప్ప కృప. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటపోట్లు వచ్చినా క్రీస్తు కోసం జీవించాలన్నది వారి సంకల్పం. క్రీస్తు కోసం జీవించాలన్నది గొప్ప సంకల్పం. దేవుని బలం మనము అనుభవిస్తున్నాం. దేవుని శక్తిని మనం అనుభవిస్తున్నాం. దేవుని నీతిని మనం అనుభవిస్తున్నాం. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనేక శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనము అనుభవిస్తున్నప్పుడు అగ్ని లాంటి మహాశ్రమలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరము చివరికి వచ్చేసాం. ఇప్పుడు జనవరి 1 వచ్చేసింది. 2026లో
మనం అడుగు పెడుతున్నాం. దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చాడంటే గొప్ప దేవుని కృప, దేవుని దయ, దేవుని సంకల్పం. ఎందుకంటే ఆయన ప్రజలయ్యుందురు, ఆయన ప్రజలయ్యున్నాం. దేవుని రాజ్యము మన మధ్యనున్నది. రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయను. దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. దేవుని రాజ్యం మన మధ్యనున్నది. మనము దేవుని ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని అతి విస్తారంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనము మన జీవితాలు సాక్ష్యముగా ఉన్నాయి కాబట్టి. అగ్ని లాంటి మహాశ్రమలు, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే మహాశ్రమలు, అగ్ని లాంటి మహాశ్రమలు. ఈ మహాశ్రమల్లో రక్షించాలని, అగ్గిలోంచి కొందరిలా రక్షించాలని దేవుడు కోరుతున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన మనల్ని సహిస్తున్నాడు. అనేక మందిని రక్షణలోకి నడిపించాలని ఆయన మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. పరిశుద్ధుడు శిలువ మీద సైతాను తల చితక తొక్కి మరణపు ముళ్ళును విరిచేసి మనల్ని ప్రేమించాడు. మనము ఇతరులని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇప్పుడు యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరూ అంగీకరించుదరో, తన్ను ఎందరూ అంగీకరించుదరు అనగా తన నామమును విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలాగుటకు అధికారము అనుగ్రహించెను. దేవుడు పిల్లలు, దేవునికి వారసులము, పరలోక వాసులము. గొప్ప ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము మనకున్నప్పుడు ఆయనే వాక్యమే శరీరధారమై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి దేవుని ఎందరూ అంగీకరిస్తారో, దేవుణ్ణి ఎందరూ అంగీకరిస్తారు, తన్ను ఎందరూ అంగీకరించరో వారందరికీ తన నామమును విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలాగుటకు అధికారం అనుగ్రహించి. దేవుడి పిల్లలు మనం. ఇప్పుడు అగ్ని లాంటి మహాశ్రమలు మనల్ని ఏం చేస్తాయి? అగ్ని లాంటి మహాశ్రమలు వస్తే మనకి ఏం చేస్తాం? క్రీస్తు నామము నిమిత్తము నింద పాలైన మహిమ శరీరము దాల్చుకున్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుని గొప్ప కృపను దేవుడు అనుగ్రహించినప్పుడు మనము దేవుని ఆత్మ మీ మీద, నా మీద, అందరి మీద నిలుచుచున్నాడు. అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించినప్పుడు చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 చూస్తే క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనను మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా. ఏం కావాలండి? మన జీవితమే సాక్ష్యము. పౌలు ఫెస్తు, ఫెలెక్స్, అగ్రిపా ఇలాంటి రాజుల దగ్గర తన సాక్ష్యాన్ని చాటుకుని ధైర్యంగా నిలబడ్డాడు. నా పరుగు కడముట్టించుతిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇంకా నీతి కిరీటం నా కోసం ఉంచబడి ఉన్నది. నా పరుగు కడముట్టించాను, నేను చేశాను, రక్షణలోకి నడిపించాను. రక్షణ గొప్ప కృప దేవుడిచ్చింది. ఆయన చేసే త్యాగము, ఆ త్యాగానికి 2026లో నువ్వేం చేస్తున్నావు అనేది దేవుడు అడుగుతాడు. నువ్వేం చేస్తున్నావు అనేది రక్షణ
గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందువు? నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు? దేవుడి కృప మనల్ని ఆవరించి ఉన్నది. దేవుని ప్రేమ మహాకృప. ఆ సిలువలో ఆయన మహాయాగాన్ని అర్పించాడు. అది ఆయనకి ఇది అలా సహించాడంతే సిలువ యాగం. ఆ సిలువ యాగమును బట్టి అప్పుడు పరిశుద్ధులము, నీతిమంతులము, వారసులము, దేవుని పిల్లలము అని గొప్ప భాగ్యము మనకున్నది. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించేవారు ఎవరైనా ఉన్నారా? సొంత రక్షకునిగా, రక్షకుడు, నా దేవుడు, గొప్ప దేవుడు నాకు దర్శనమిచ్చాడు అని ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో ఈ 2026లో కొత్త సంవత్సరంలో, నూతన శుభాకాంక్షల్లో, ఈ కొత్త సంవత్సరంలో గొప్ప దేవుని ప్రణాళిక విడుదలైపోతుంది. ఈ 2026 సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి వారికి దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందరూ తనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలాగుటకు కృపానుగ్రహించాడు. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుచుకున్నావు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, నీ వారసులుగా, నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా నాయన అంగీకరించావు తండ్రి. అయా ముద్ర వేసావు తండ్రి. వారసులుగా మార్చావు తండ్రి. పరలోక వాసులుగా చేసావు తండ్రి. యేసయ్యా, మీకు స్తోత్రాలు. మహాశ్రమలు, అగ్ని లాంటి మహాశ్రమలు తండ్రి జయించడానికి కృపను అనుగ్రహించావు. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.